ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల పరలోకపు తండ్రి, కృపయు కనికరము సమాధానము గల దేవ, ఎన్నడు మారని మార్పు చెందని మాట తప్పని దేవ, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవ, నేడు మీరు మాకు దేవుడిగా ప్రభువుగా రాజుగా మీరున్నందులకై స్తోత్రాలు. మాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి మీకు స్తోత్రములు. మిమ్మల్ని ఆరాధించి స్తుతించే దాని కొరకై మమ్మల్ని మీరు సమకూర్చినందులకై మీకు స్తోత్రాలు. ప్రభా, మా ఆరాధన సమయాన్ని దీవెనకరంగా చేయండి, పాటల సమయాన్ని దీవెనకరంగా చేయమని, మేలుకై జ్ఞాపకం చేసుకోమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ వందనములు కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తూ యేసు ప్రభు మా రక్షకుని పేరట ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. సాంగ్ నెంబర్ 115, 115వ పాట పాడుకుందాం. వందనము వందనమేసయ్యా, వందనము వందనమేసయ్యా, అందుకొనుము మా దేవ మాదు వందనమందుకొనుమయా. దొరకేదెంచి ధరించితివా నరరూపమును నరలోకములో, దొరకేదెంచి ధరించితివా నరరూపమును నరలోకములో, మరణము గెల్చి మారి లేచినమా, మరణము నొంది మారి లేచినమా, మారని మహిమ రాజా నీకిదే వందనమందుకొనుమయా. వందనము వందనమేసయ్యా, వందనము వందనమేసయ్యా, అందుకొనుము మా దేవ మాదు వందనమందుకొనుమయా. పాపిని జూచి ప్రేమను చూపి కరుణాకరముచే కల్వరి కడకు, పాపిని జూచి ప్రేమను చూపి కరుణాకరముచే కల్వరి కడకు నడిపించి కడు ప్రేమతో కడిగి, నడిపించి కడు ప్రేమతో కడిగి, కన్నీటిని తుడచినని ప్రేమకు సాటియే లేదిలా. వందనము వందనమేసయ్యా, వందనము వందనమేసయ్యా, అందుకొనుము మా దేవ మాదు వందనమందుకొనుమయా. ఉదయించితివా నన్ను ధరింప, ధరించితివా దారుణ మరణము, ఉదయించితివా నన్ను ధరింప, ధరించితివా దారుణ మరణము, దయదలచి దారిద్రుని పిలచి, దయదలచి దారిద్రుని పిలచి
దారిని చూపిన దాత దేవా హృదయార్పణన వింతు వందనము వందనమే సయ్యా వందనము వందనమే సయ్యా అందుకునుము మా దేవా మాదు వందనమందుకు ఆనాదుండను నానాదుండా అండవై నాకు బండగా నుండు ఆనాదుండను నానాదుండా అండవై నాకు బండగా నుండు అందుడ నేను నాడందమున అందుడ నేను నాడందమున నుండి నడి క్రీస్తుండ స్తుతి పాత్రుండ స్తుతింతు వందనము వందనమే సయ్యా వందనము వందనమే సయ్యా అందుకొనుము మా దేవ మాదు వందనమందుకు స్తుతి స్తోత్రారుడ పరమ పూజ్యుడ వర్ణనాతీతుడ ధవళవనుడ స్తుతి స్తోత్రారుడ పరమ పూజ్యుడ వర్ణనాతీతుడ ధవళవనుడ రత్నవనుడ రీతుడ వైతివి రత్నవర్ణుడ రీతుడ వైతివి ముక్తినిచ్చిన దాత నీకిదే వందనమందుకు నమయా వందనము వందనమే సయ్యా వందనము వందనమే సయ్యా అందుకొనుము మా దేవా మాదు వందనమందుకు నమయా వందనము వందనమే సయ్యా వందనము వందనమే సయ్యా అందుకొనుము మా దేవా మాదు వందనమందుకు నమయా. దేవుని వాక్యములో నుండి ఆరాధన కొరకైనటువంటి భాగాన్ని మనం చదువుకుందామండి. దేవుని వాక్యములో నుండి ఆరాధన కొరకైనటువంటి భాగాన్ని మనం చదువుకుందాం. యెజ్రా గ్రంథము 9వ అధ్యాయం 8వ వచనం. బుక్ ఆఫ్ యెజ్రా చాప్టర్ 9 వర్స్ 8 అండి. యెజ్రా 9వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతున్నాను, గమనించాలని మనవి. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలుగిచ్చి మా స్వాస్థ్యములో మా దాస్యములో మమ్మను కొంచెము తెప్పరిల్ల చేయనట్లుగాను మాలో ఒక శేషము ఉండనిచ్చినట్లుగాను
తన పరిశుద్ధ స్థలమందు మమ్మను స్థిరపరచునట్లుగాను మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయచూపి ఉన్నాడు. దేవుడు ఈ లేఖన భాగాన్ని దీవించినట్లుగా ప్రార్థనలో ప్రభు వైపు చూద్దామండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, చదువుకున్నటువంటి లేఖన భాగమును దీవించి విరిచి ఆరాధన కొరకై మీరు మాకు పంచిపెట్టమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి ఈ లేఖన భాగాన్ని దేవుడు చేరువచ్చిన మనందరి నిమిత్తమై ఆశీర్వదించును గాక. మనం చదువుకున్నటువంటి ఈ భాగంలో మనము చూడగలిగినట్లయితే మనకు జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట మనకి శ్రేష్టమైనటువంటి మాట. ఆ మాట ఏంటంటే 8వ వచనంలో మా దేవుడు మా ఎడల దయచూపి ఉన్నాడు. మా దేవుడు మా ఎడల దయచూపి ఉన్నాడు. ఈ దేవుడు ఎవరంటే తన ప్రజల ఎడల ఆయన దయచూపినటువంటి వాడు. అందుకే నిర్గమాకాండములో 22వ అధ్యాయము 27వ వచనం, బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 22 వర్స్ 27లో నేను దయగల దేవుడను అని రాయబడి ఉంది. అదే విలాపవాక్యములు 3:25లో ఆయన దయచూపు దేవుడు అని వ్రాయబడుతూ ఉంది. అలాగనే సామెతలు 3:34లో ఆయన దయచూపుచున్నాడు, దయచూపువాడని వ్రాయబడింది. అంటే ఈ దేవుడు దయగల దేవుడు, దయచూపేటువంటి దేవుడు. ఎవరైతే ఆయన దయను పొందారో ఆ దయను పొందినటువంటి ఆ దేవుని యొక్క ప్రజలు దేవుని ఆరాధిస్తారు. దేవుని దయను అనుభవించిన వారు, దేవుని దయను పొందినటువంటి వారు దేవుని ఆరాధిస్తారు అన్నది మనకు జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాటగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి దేవుడు ఎవరి ఎడల దయ చూపించాడు, ఎవరు దేవుని దయను పొందారు, వారు దేవుని ఆరాధించారు అన్నది మనం చూడగలిగినట్లయితే ఆదికాండము 24వ అధ్యాయం, ఆదికాండము 24వ అధ్యాయం 49వ వచనం, బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 24 వర్స్ 49. కాబట్టి నా యజమానుని ఎడల మీరు దయను నమ్మకమును కనపరిచిన ఎడల అది అయినను నాకు తెలియచెప్పుడి, లేని ఎడల అది అయినను తెలియచెప్పుడి. అప్పుడు నేను ఎటు పోవాలనో అటు పోయేదనగా లాబాను బెతుయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలము. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ కార్యము దయగలిగినటువంటి దేవుడు తన దాసుడైనటువంటి అబ్రహాము యొక్క కుటుంబములో తాను దీనిని బయలుపరిచాడు, దీనిని చేశాడు. కారణం ఏంటంటే అబ్రహాము కుమారునికి ఇస్సాకునకు వివాహ సందర్భం వచ్చినప్పుడు మరి
అబ్రహాము యొక్క పెద్ద దాసుడైనటువంటి ఆ వ్యక్తి మరి తాను దేవుని యొక్క ఏర్పాటును అనుసరించి తాను నడిపించబడిన వాడై చివరికి తన యజమానుని కుమారునికి భార్యను కనుగొనే విషయంలో దేవుని దయను తాను పొందుతూ వచ్చాడు. ఎప్పుడైతే ఆ దేవుని దయను తాను పొందాడో మరి తాను వెళ్ళిన కార్యమును సఫలం అవుతూ వచ్చిందో దానిని బట్టి ఆ యొక్క దేవుని దాసుడు అక్కడ సాష్టాంగ నమస్కారం చేసి దేవుణ్ణి ఆరాధించాడు. అంటే దేవా, నీవు నా యొక్క యజమానుని కుమారుని విషయంలో నీవు దయ చూపావు, అందుకే నేను నిన్ను ఆరాధిస్తున్నా. కనుక నా ఎడల, నా యజమానుని కుటుంబము ఎడల నువ్వు చూపినటువంటి దయను బట్టి నేను నిన్ను ఆరాధిస్తున్నాను అని మరి ఆ కుటుంబంలో ఉన్నటువంటి అబ్రహాము దాసుడు దేవుణ్ణి ఆరాధించాడు. దేవుని యొక్క దయను తాను పొందినటువంటి వాడై, ఇది మొదటి తలంపుగా మనము చూస్తూ ఉన్నాం. రెండవది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2 సమూయేలు 8వ అధ్యాయం, 2 Samuel chapter 8 verse 9. 2 సమూయేలు 8వ అధ్యాయము 9వ వచనములో క్షమించండి, 2 సమూయేలు 9:8, 2 Samuel chapter 9 verse 8. అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడునగు నేను ఎంతటి వాడననేను. కాబట్టి ఇప్పుడు మెఫీబోషెతు రాజు సన్నిధిలో చేరినటువంటి వాడై, రాజు కుమారులలో ఒకడుగా చేయబడి రాజు బల్ల యొద్దకు తీసుకొని రాబడినటువంటి వాడై తాను ఏం చేస్తాడంటే ఆ యొక్క రాజు సన్నిధిలో తాను చేరి, అయ్యా, నేను ఎక్కడో లోదే బారులో ఉన్నటువంటి వాడను, నేను ఎక్కడో నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వాడను, జీవము లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడను, నన్ను నీ సన్నిధికి నడిపించి నీ సన్నిధిలో నన్ను చేర్చి నీ కుమారులలో నన్ను ఒకనిగా చేసి నీ బల్ల యొద్ద నాకు భోజనం ఏర్పాటు చేసి ఇంతగా నాకు నీ దయను కనపరచడానికి నేను అంతటి వాడను. నేను ఎవరనంటే తనంటాడు, చచ్చిన కుక్క వంటి వానికి నా ఎడల నువ్వు చూపిన దయ ఎంత గొప్పది అని సాష్టాంగపడుతూ వచ్చాడు. కాబట్టి నమస్కరించాడు అనగా మరి తాను ఆరాధిస్తూ వచ్చాడు. కనుక మరి రాజు యొక్క దయ పొందినటువంటి మెఫీబోషెతు తాను నమస్కరించి ఆరాధించాడు. ఇది 2వ తలంపుగా మనం చూస్తూ ఉన్నాం. 3వ తలంపులోనికి మనం వచ్చినట్లయితే, 3వ తలంపులోనికి వచ్చినట్లయితే ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 15, 16, 17 వచనాల్లో మనం చూడగలం. ఎస్తేరు, బుక్ ఆఫ్ ఎస్తేర్ చాప్టర్ 2 verse 15. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. తర్వాత మనం చూస్తాం మరి 17వ వచనం, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. 3వది, ఎస్తేరు రాజు యొక్క దయ పొందినటువంటిదై, మరి చుట్టూ ఉన్నటువంటి వారందరి దయ పొందినటువంటిదై మరి తను రాణిగా చేయబడతా వచ్చింది. ఆ కిరీటమును పొందగలుగుతూ వచ్చింది.
కాబట్టి ఎస్తేరు సామాన్యమైనటువంటి కుటుంబంలో జన్మించినప్పటికీ తాను దేవుని ఏర్పాటులో ఉన్న కారణాన్ని బట్టి తాను రాజు యొక్క దయ పొంది మరి కిరీటమును పొందగలిగి రాణిగా తాను నియమించబడింది. ఎంత గొప్ప ఆధిక్యత! రాజు దయ పొందిన చుట్టూ ఉన్నటువంటి వారందరి దయ పొందినటువంటి వ్యక్తినిగా మనము చూస్తూ ఉన్నాము. ఇది 3వ తలంపు. 4వ తలంపులోనికి మనము వచ్చినట్లయితే మరి మనం చూడగలం ఇర్మియా గ్రంథం బుక్ ఆఫ్ జెరమియా చాప్టర్ 52 వర్స్ 31. ఇర్మియా 52:31. యోధా రాజైన యెహోయాకీను చెరపట్టబడిన 37వ సంవత్సరమున 12వ నెల 25వ దినమున బబులోను రాజైన ఎవీల్మెరోదకుకు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరమున యోధారాజైన యెహోయాకీనునకు దయచూపి బందీగృహములో నుండి అతన్ని తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతనితో కూడా బబులోనులో నుండు రాజుల సింహాసనము కంటే ఎత్తైన సింహాసనము అతనికి నియమించెను. మరియు అతడు తన బందీగృహ వస్త్రములను తీసివేసి వేరు వస్త్రములు ధరించుకొని తన జీవితకాలమంతయు ఎవీల్మెరోదకు సన్నిధిని భోజనము చేయుచు వచ్చెను. కాబట్టి యోధారాజైన యెహోయాకీను యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు తాను బందీగృహములో ఉన్నవాడు. ఆ బందీగృహములో నుండి బయటికి తీసుకొని రాబడి తన యొక్క బందీ వస్త్రములను తీసివేసి శ్రేష్టమైనటువంటి వస్త్రములు, శ్రేష్టమైన భోజనం, శ్రేష్టమైన స్థానాన్ని తాను పొందగలుగుతూ వచ్చాడు. తన సింహాసనం బబులోనులో నుండి రాజుల సింహాసనము కంటే ఎత్తైన సింహాసనము అతనికి నియమించబడుతూ వచ్చింది. ఇది రాజు వలన తాను పొందిన దయను బట్టి తన స్థితి ఉన్నతమైనదిగా చేయబడుతూ వచ్చింది. కాబట్టి ఈ రాజు మరి బబులోను రాజు యొక్క దయను పొందినవాడిగా మనము చూస్తూ ఉన్నాం. ఇది 4వ తలంపుగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం బుక్ ఆఫ్ నెహెమ్యా చాప్టర్ 1 వర్స్ 11. యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొరను నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నాయందు దయచూపునట్లు అనుగ్రహించమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించి తిని. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగినట్లయితే రాజు సన్నిధిలోనికి వెళ్ళి రాజు ఎదుట నిలబడి ఈ మనుషుడు నాయందు దయచూపునట్లుగా నాకు సహాయం చేయి. ఎందుకంటే నెహెమ్యా యెరూషలేము యొక్క ప్రాకారములను తిరిగి నిర్మించే దాని కొరకు దేవుని దయ రాజు ద్వారా పొందాలని కోరి ఆశించి ప్రార్థించినప్పుడు రాజు దేవుని యొక్క మరి మనస్సు కలిగిన వాడై దేవుని యొక్క దయను తాను కలిగినటువంటి వాడై తాను ఆ దయను చూపించి మరి నెహెమ్యాకు ఆ ప్రాకారములు నిర్మించే దాని కొరకై సహాయపడుతూ వచ్చాడు. ప్రార్థనకు జవాబుగా ఈ రాజు యొక్క దయను నెహెమ్యా పొందగలుగుతూ వచ్చాడు అన్నది మనం చూడగలుగుతూ ఉన్నాం. అలాగనే హెబ్రీలకు రాసిన పత్రికలో
8వ అధ్యాయంలో ఒక మాటను మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 8 వర్స్ 12. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. కనుక ఇక్కడ ప్రభువే సెలవిస్తూ ఉన్నాడు. ఏమని అనంటే వ్రాయబడిన పాట, నేను వారి దోషముల విషయమై నేను దయ చూపుతున్నాను, వారి పాపముల విషయమై నేను దయ చూపుతున్నాను, వారి పాపములను వారి దోషములను ఇక నేను ఎన్నడూ కూడా జ్ఞాపకము చేసుకొనను. అంటే దాని అర్థమైంది, వాటిని ఆయన క్షమించి వారి దోషములను పాపములను ఆయన క్షమిస్తూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభువు దోషములను పాపములను క్షమించి ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే వారి పాపములను ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొననని సెలవిస్తూ వచ్చాడు. కాబట్టి మనకు అర్థమవుతుంది, మన ప్రభువు మన ఎడల, నీ ఎడల, నా ఎడల ఆయన దయను చూపించి కనికరమును చూపించి ఈ లోకానికి వచ్చి ఈ లోకములో మన కొరకై సిలువలో ప్రాణమును అర్పించి గాయములు పొంది మరణించి మరణమును జయించి తిరిగి లేచి ఆయన పరలోకములో మన కొరకై విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన దయచేత క్షమించబడిన నీవు నేను మనము ప్రభువుని ఆరాధించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఇక్కడ మనం చూడగలిగితే అబ్రహాము కుటుంబము దేవుని దయను పొంది దేవుని ఆరాధించింది. మెఫీబోషెతు దేవుని దయను పొంది దేవుని ఆరాధించాడు. ఎస్తేరు దేవుని దయను పొంది రాణి అయి దేవుణ్ణి ఆరాధించిన వ్యక్తి. అలాగనే యెహోయాకీను రాజు యొక్క దయ పొంది తాను ఉన్నతమైన స్థాయిలో ఉండి దేవుణ్ణి ఆరాధించాడు. నెహెమ్యా రాజు యొక్క దయను పొంది ప్రాకారములను కట్టి విషయంలో మరి తాను వెళ్ళి దేవుని దయను పొందిన వాడై దేవుని పని జరిగించాడు, దేవుని స్తుతించి ఆరాధించాడు. నీవు నేను కూడా హెబ్రీ 8:12 ప్రకారంగా దేవుని యొక్క దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దయను మరణ భూస్థాపన పునరుద్ధానముల పాలివారంగా చేయబడిన వారమై మన యొక్క దోషములు పాపములకు పరిహారమును కలిగించబడిన వారమై ఆ యొక్క క్షమాపణను పొందిన వారమై మనము దేవుని ఆరాధించినట్లుగా దేవుడు మనకి సహాయము చేయునుగాక. ప్రభు తన వాక్యాన్ని దీవించును గాక. మనము ఆరాధనలోనికి ప్రవేశిస్తాం. అలాగను ప్రభు మనకి సహాయము చేయును గాక.